జడ్చర్ల పట్టణం. ఇది నా సొంత శాసనసభ నియోజకవర్గం లాగానే అనిపిస్తుంది జడ్చర్ల శాసనసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇది 1980లో సోదరులు మల్లు అనంతరావు గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన దగ్గర నుంచి నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ఈ జడ్చర్ల శాసనసభ నియోజకవర్గంతో కూడా నాకు సన్నిహిత సంబంధం ఉంది. కాకపోతే 2007లో మాత్రం ఈ శాసనసభ నియోజకవర్గంలో సోదరులు డాక్టర్ మల్లు రవి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు నేను 2007 నేను డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నిత్యానందం గారు, అశోక్ గారు, ఇంకా చాలా వినాజ్ గారు, ఇంకా చాలా మంది స్థానికంగా ఉన్న నాయకులు అందరం కలిసి ఇక్కడే ఎన్నికలు అయ్యేంతవరకు ఉండి ప్రతి గ్రామంతో సంబంధాలు పెట్టుకొని యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూ నాయకులు, సీనియర్ నాయకులు అందరితో కలిసి చాలా పెద్ద ఎత్తున పనిచేశాం. నిజమే, ఈ మహబూబ్నగర్ జిల్లాకి నీళ్లు రావాలి. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రకాల కుట్రలు వేసినా, ఆనాడు మేము మొదలుపెట్టిన జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ సంపూర్ణంగా పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. పాలమూరు రంగారెడ్డి జిల్లాకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. సోదరులు ఇప్పుడే చెప్పారు, 1,40,000 ఎకరాలు నీళ్లు అందించేటువంటి బాధ్యత వీళ్ళిద్దరు తీసుకుంటామని చెప్పారు. మేమందరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ఈ రాష్ట్రాలలో కేబినెట్ మొత్తం కూడా మీరు తీసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశయానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. ఈ దేశ కార్యక్రమానికి అండగా ఉండి ఉంటాం, నిధులు ఇస్తాం, నీళ్లు పారిద్దామని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. మిత్రులారు, ఇప్పుడే ఒక మాట కూడా చెప్పారు, మన రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం, అన్యాయం కాకుండా నీళ్లు పారించుకోవటం కోసం. ఇక్కడ ఉన్నటువంటి చుట్టాల ప్రాజెక్టు కానీ, కోయసార్ కానీ, నెట్టెప్పాడు కానీ, భీమా కానీ, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి. ఇవి తప్ప ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకి ఏ ఒక్క ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారే పరిస్థితి లేదు. నేను మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఒక్క పంపు పెట్టలేదు, ఒక్క చుక్క నీళ్లు లేపలేదు. ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తూ నీళ్లు ఇవ్వటమే కాదు, ఆ పైన నీళ్లు లేకుండా చేయడం కోసం మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సంగమేశ్వర దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పోతా ఉంటే, ఏ నీళ్ల కోసం అయితే కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లు లేకుండా పోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆంధ్ర పోయి బేషన్లు లేవు, బేషజాలు లేవు, నీళ్లు ఎన్నైనా తీసుకొని పోండి, మాకేం ఇబ్బంది లేదని మాట్లాడొచ్చాడు. ప్రకటించాం. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 16.5 కోట్ల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలు ప్రయాణం చేశారు. 16.5 కోట్ల సార్లు జీరో టికెట్లు, అంటే టికెట్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రయాణం చేస్తా ఉన్నారు. వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఆరోగ్యం కోసం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచుతూ అదే రోజు నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రాష్ట్రంలో వైద్యం కోసం ఏ పేదవాడు బాధపడాల్సినటువంటి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు మిత్రులారా, మరికొన్ని రోజుల్లో మరో 2 గ్యారెంటీలు ఈ రాష్ట్రంలో మొదలు పెడతాం. ఆ డేట్ కూడా కొద్ది రోజుల్లోనే, 2-3 రోజుల్లోనే ప్రకటిస్తామని చెప్పి ఈ చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకునే కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. చూసే ఉంటా నిన్న మొన్న జరిగినటువంటి చర్చల్లో ఈ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి నిధుల గురించి, నీళ్ల గురించి, జరిగినటువంటి అకృత్యాల గురించి, తెచ్చిన ప్రతి పైసా దాదాపు 7 లక్షల పైబడి తెచ్చిన అప్పు, మీ అందరు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరం 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 అక్కడ గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మనం కూడా కట్టాం, శ్రీశైలం కట్టాం, చూరాలు కట్టాం, నాగార్జున సాగర్ కట్టాం, ఎస్ఆర్ఎస్పి కట్టాం, కడెం కట్టాం. కానీ కొన్ని దశాబ్దాలు దాటినా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఎక్కడ కుంగలేదు. లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూనే ఉన్నాయి. అరే కట్టి 3 ఏళ్లు కాలేదు, కట్టి 3 ఏళ్లు కాలేదు. చూడండి, నిట్ట నిలువున మేడిగడ్డ పిల్లర్స్ నిట్ట నిలువున చీలిపోతే కాదు, అసలు అది దేనికి పనికిరాదని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ మేడిగడ్డలో నీళ్లు నింపితే అసలు ఈ బ్యారేజీ ఉండదు, నీళ్లు నింపొద్దని స్పష్టంగా చెప్పిపోయారు. చెప్పటమే కాదు, ఈ మేడిగడ్డ ఒక్కటే కాదు, దీని పైన ఉన్నటువంటి అన్నారం సుందీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వాటిల్లో కూడా నీళ్లు నింపబాకండి, ఆ నీళ్ళన్నింటినీ బయటకు తీయండి, లేకపోతే ఆ 3 కూడా 6 కూడా ఉండిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మిత్రులను వాళ్ళు చెప్పడమే కాదు, నిన్న మనం మేడిగడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే అన్నారం బ్యారేజ్ నుంచి కింద నుంచి లీకులు మొదలై నీళ్లు మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. అది ఈరోజు వీళ్ళు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీపించి మనందరినీ నవ్వుల పాలు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు దేశంలో ఉండాలని చెప్పి ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. ఈరోజు న్యాయయాత్ర చేస్తా ఉన్నారు. అందుకే మిత్రులారా, మీరందరూ ఆలోచించండి, ఈ దేశ సంపద మనకే ఉండాలి, ప్రజలకే ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ దేశం విచ్ఛిన్నం కాకూడదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశం నాది అని భావిస్తూ మనం అందరం ఒక కుటుంబం లాగా బతకాలి అని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. అందుకే మనం ఒకవేళ అదే జరగకపోతే మన పిల్లల భవిష్యత్తే గందరగోళం పడిపోతుంది. మన సంపద అంతా మన చేతుల్లో ఉండదు, అదాని అంబానీ చేతుల్లో అవుతుంది. మనం అందరం వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాస్వామ్యం వాళ్ళ చేతుల్లో పోతుంది, మన ఓటు వాళ్ళు విలువ కడతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, మనల్ని, మన భవిష్యత్తుని కాపాడుకోవటం కోసం చేగుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లేసి మన వంశీచంద్రరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ న్యాయయాత్రకి మద్దతు పలకవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ సమాయత్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆలోచనని, భావజాలాన్ని, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని ఊరూరు తీసుకొని వెళ్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి వంశీచంద్రరెడ్డి గారిని, అట్లాగే జడ్చల్ల శాసనసభ్యుడు అనిరుద్ధ్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. వారు చేసే ప్రతి కార్యక్రమానికి ఎప్పుడు పిలిచినా రావటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ నేను సౌకర్యంగా మనవి చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వంశీచంద్రరెడ్డి గారు చేసే ఈ న్యాయయాత్ర విజయవంతం కావాలని, ఆయన అనేక మంది యువకులకి స్ఫూర్తి కావాలని, మిగతా పార్లమెంటు స్థానాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.
అమృతయాత్ర